రాజగోపాల్ రెడ్డికి సొంత పార్టీలో కొంతమంది నాయకులు మద్దతు ఇవ్వడం ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అనిరుద్ రెడ్డి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం అని, ఎప్పుడు మంత్రి పదవి కోసం ఆయన పెద్దగా ప్రాకులాడలేదని, 3 ఏళ్ల క్రితమే మంత్రి పదవి కోసం పోరాడేవారు నిజంగా అలా అనుకుని ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అడుగుతున్నారు అంటూ అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పేం లేదు అని, సమస్యలు సరిచేసుకుంటే కాంగ్రెస్కే మంచిది అంటూ చెప్తున్నారు. కమిషన్ల కోసం కొందరు అధికారులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని, అధికారుల కమిషన్లు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి అంటూ అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు ఒకసారి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చూద్దాం. ముందుగా లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఉంటా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అంచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాం అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. థ్యాంక్ యూ. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చాలా సంచలనంగా మారుతూనే ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకేమో అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర పాలకుల ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఎంత సంచలనంగా మారాయో మనం చూస్తూనే ఉన్నాం. నేనే పోరాటం చేస్తాను ఏదో ఒక రోజు, మహిళల కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, అవసరమైతే నేనే పోరాటం చేస్తాను అంటున్నారు. అంటే సొంత ప్రభుత్వం మీదే పోరాటానికి సిద్ధం అవుతాను అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలకి ఇప్పటికే కేటీఆర్ వైపు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి సొంత పార్టీల నాయకులు కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు ఈ అంశం గురించి. బహిరంగంగా ఇలా మాట్లాడడం మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అనిరుద్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. బాగుండాలని అనుకునేదే లేదు, వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినానో ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి పెరిగింది. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే.
ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దాని తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆలోచన లేదు. రైట్, మనం చూస్తున్నాం కదా, కొంతమంది అవినీతి చేస్తే అది ప్రభుత్వం మీద పడుతుంది. ఆయన ఒక అగ్నిపర్వతం లాంటి వాడు, పేలుతాడు అవసరమైతే అని చెప్పి మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, సొంత పార్టీలో కొంతమంది నాయకులు అనుకూలంగా మాట్లాడడం అనేది, అంటే ఆయన చేసిన ప్రతి కామెంట్ కరెక్ట్ అని చెప్పకపోయినప్పటికీ కూడా ఆయనకి చాలా పాజిటివ్ కోణంలో మాట్లాడుతున్నారు అనిరుద్ రెడ్డి. సో ఏ సందర్భంలో మాట్లాడారు, డీటెయిల్స్ ఏంటి? నేనందు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియా అడిగినటువంటి క్వశ్చన్కు ఆయన ఆన్సర్ ఇస్తూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ, పార్టీకి సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తారు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలు సరి చేసుకుంటే పార్టీకి మంచి అయితే అంశం ఏదైతే ఉందో తను ఒకవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూనే మరొక పక్క గతంలో కూడా తను ఈ విధంగానే మాట్లాడి ఇటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుంటాను. కాబట్టి అందులో పెద్దగా కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినట్టు లేదు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా అటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమర్థించినట్టు చేయడం ఏదైతే ఉందో అది ప్రస్తుతం కూడా అటు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అనేది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం కాకుండా దుమారం రేపాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా కొంత రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కలవర పెడుతుంటే, మరొక వైపు వెంటనే పిసిసి సైతం కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా సరైనటువంటి సమయంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, దానికి టైం ఉంటుందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మాత్రం కాంగ్రెస్ ఆయన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయినప్పటికీ కొంతమంది అంటే అనిరుద్ రెడ్డి క్లియర్ కట్ గా కూడా చెప్పారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశము మంత్రి పదవి రాలేదని రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని చాలా మంది కూడా కాంగ్రెస్ లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కాదు, 3 ఏళ్ల క్రితం ఆయన మంత్రి పదవి కోసం కూడా ట్రై చేశారని చెప్తూనే ప్రస్తుతం మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తను మాట్లాడినటువంటి మాటలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పినటువంటి వ్యాఖ్యలు కొంత పార్టీలో ప్రాధాన్యత సంతరిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద, కాంగ్రెస్ జెండా మీద గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బహాటంగా కూడా ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో కొంత పార్టీకి కలవర పెడుతున్నప్పటికీ ఇంకోవైపు పార్టీలోకి బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఇటీవల పార్టీ గురించి, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురించి, పార్టీ విధానాల గురించి మాట్లాడడం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్న విషయం తెలిసినందుకు. కానీ ప్రస్తుతం కేవలం ఇది అనిరుద్ రెడ్డి ఒక్కడేనా, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఉంది, పిసిసి సైతం కూడా ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఇతర నేతలు ఒత్తిడి చేస్తుంటే దాని మీద మాట్లాడొద్దు. ఎందుకంటే ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు మాట్లాడితే ఇప్పటికే వారి మీద చర్యలు తీసుకోకుంటుంది. కాబట్టి ఎందుకు రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు అని కూడా పిసిసి పైన కూడా కొంత ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ పిసిసి సైతం కూడా కొంత అధిష్టానం ఆలోచిస్తున్న, అధిష్టానం సరైనటువంటి సమయంలో కూడా వారి మీద కూడా ఖచ్చితంగా కూడా సరైనటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా కూడా వారి మీద డిసిషన్ తీసుకుంటుందని కూడా కొంత దాటా వేసే ప్రయత్నం చేశాడని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ అనిరుద్ రెడ్డి వాయిసే కాదు, చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతల వాయిస్ ఉన్న అనుమానాలు కూడా గాంధీభవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతం అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్నాయన్న విషయం కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రాజగోపాల్ రెడ్డి సైతం కూడా మొదటి రోజు చేసిన వ్యాఖ్యలకు, సెకండ్ రోజు చేసిన వ్యాఖ్యలకు కొంత పార్టీకి సంబంధించినటువంటి అంశంలో తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్లను తొక్కేస్తున్నారు కొత్త వాళ్ళు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా మరొకసారి కూడా ఓవైపు మహేష్ కుమార్ గౌడ్ ఏమో చర్యలు తీసుకుంటాం, ఇలా అయితే పార్టీకి నష్టం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. తీసుకుంటారో లేదో మనకు తెలియకపోయినప్పటికీ ఇప్పటికీ. అయితే ఇలాంటి టైంలో అంటే పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడుతుంది అన్న సమయంలో అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా పాజిటివ్గా మాట్లాడడం, లైక్ ఆయన ఒక అగ్నిపర్వతం అని, ఆయన మంత్రి పదవి కావాలంటే ఎప్పుడో చేసేవాడు గొడవ అని చెప్పి మాట్లాడడం కానీ చాలా పాజిటివ్ కన్సర్న్ కనిపిస్తుంది. అంటే ఏదైనా ఇబ్బంది వస్తుందన్న ఆలోచన లేదా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ని? నందు ఖచ్చితంగా కూడా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు అనేవి ఏవైతే ఉన్నాయో పార్టీలో అంటే ఇతర పార్టీల కంటే ఒకవైపు అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ అటు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అక్కడ కేటీఆర్ హరీష్ రావు గతంలో ఉండే కవిత కాబట్టి
వారికి సంబంధించినటువంటి అంశాలు కేవలం వాళ్ళే కొంత స్వతహాగా మాట్లాడుతుంటారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బీజేపీ సైతం కూడా కొంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి తమ పార్టీలోనే కాంగ్రెస్ లోనే కొంత ఫ్రీడమ్ ఉంటుంది. నాయకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అట్లా ఎమ్మెల్యేలు కానివ్వండి, చిన్న నేత కాడి నుంచి బడా నేత వరకు కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి మాటలు పార్టీకి ఆటంకం కలిగిందో, పార్టీకి ఎక్కడ కూడా తన చింతపరచాలని చెప్తున్నా. పార్టీలో ఉంటున్న మాట ఏదైతే ఉందో దానిపైన చర్చ జరుగుతుంది. మరొక పైకి పార్టీ మీద కానివ్వండి, పార్టీ నాయకుల మీద కానివ్వండి, అటు ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధినాయకుల మీద, అన్నిటి మీద కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం చర్చ జరుగుతుందో, అనిరుద్ధ్ రెడ్డి సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా పార్టీలో మరొకసారి చర్చనీయాంశం ఉంది. కేవలం ఇది అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట కాదు, చాలా మంది పార్టీ మీద కొంత అసహనంతో ఉన్నారు. అటు సరైనటువంటి నిధులు ఇవ్వక ఎమ్మెల్యేలు సైతం కూడా కాన్సెప్ట్ లో తిరగలేకపోతున్నారన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు బోలెడు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, అటువంటి ప్రజల్లోకి వెళ్లకుంటే నెక్స్ట్ టైం కానివ్వండి పార్టీ రావడం కూడా కొంత కష్టమే అన్న అపోహ సైతం ఎమ్మెల్యేలో ఉంది. కాబట్టి అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడారు, ఇతర ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేరు. కాబట్టి పార్టీకి ఏది నష్టం జరిగినా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి రాష్ట్ర అధ్యక్షుల హోదాలో సైతం కూడా తను ఖచ్చితంగా రియాక్షన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి పిసిసి రియాక్షన్ అయ్యారు. కానీ లోతుగా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సమస్యలు కానివ్వండి, ఫండ్స్కి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, పథకాల అమలుకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో కూడా పిసిసి సైతం కూడా కొంత సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి లాగా బాహాటంగా వచ్చి మాట్లాడకపోయినా కొంత అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా కొంత సమర్థిస్తున్నారు గాంధీ భవన్ వర్గాలే కాకుండా ప్రజాప్రతినిధులు సైతం. కాబట్టి ఇది ఒకవైపు రాజగోపాల్ రెడ్డి తలనొప్పి తెచ్చిపెట్టారంటే అనిరుద్ధ్ రెడ్డి సైతం కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా సమర్థిస్తూ ఆయనకు మద్దతు ఇస్తూ కూడా కొంత పార్టీకి కొత్త చిక్కు తెచ్చిపెట్టారని చెప్పాలి. దీని మీద మరి పార్టీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంది, ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సైతం కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్నది కూడా కాస్త కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారిందని చెప్తూ నందు. యా రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఇప్పటికే పార్టీ ఓవైపు రాజగోపాల్ రెడ్డి విషయంలో చాలా సీరియస్గా ఉంది. అంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో, తీసుకోకపోతే ఏమవుతుందో అంటూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ టైంలో అనిరుద్ధ్ రెడ్డి ఇలా మాట్లాడడం, ఒక మంచి సపోర్ట్ ఇవ్వడం రాజగోపాల్ రెడ్డికి చాలా చర్చనీయాంశమైంది. అంటే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఏదైనా అసంతృప్తిలో ఉన్నారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి మీద అభిమానమా, ఎలా అర్థం చేసుకోవాలి అంశాన్ని అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. మీకు ఎలా అర్థం అవుతున్నాయి? మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.